చేతికి తొడిగిన గాజులు కూడా పెళ్ళికి ఓకే అంటూ పంచే కట్టు సిల్కు షర్టు అత్తరు సంటూ బ్రేసులట్టు ఇప్పటికిప్పుడు బళ్ళన్నారు నీకు నాకే మన గుండెల గంటలు మోగించేద్దాం శుభమస్తంటూ ముక్కు పుడక రవ్వల జుంకి మువ్వల పట్టి చేతికి తొడిగిన గాజులు కూడా పెళ్ళికి ఓకే అంటూ నమస్కారం. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళ 1900+. ఎక్స్క్యూజ్ మీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగున్నారు ఈరోజు అందరూ. ఎప్పుడు ఒకే కళ్ళతో చూడకూడదు అని మా బామ్మ చెప్పేది. అందుకనే ఈ రోజు వేరే కళ్ళతో ప్రపంచాన్ని చూద్దామని వచ్చాను. ప్రపంచం ఏమీ మారలేదు, కళ్ళజోడు మారింది. కానీ సరే, పరిచయాలు కానిచ్చేసుకుందాం. మీరు? నా పేరు రమ్య. నేను పటాన్చెరు నుండి వచ్చాను. నేను బీటెక్ 3rd year చదువుతున్నాను. నా హాబీస్ వచ్చేసి సింగింగ్, లిజనింగ్ మ్యూజిక్. నీకు ఈ కళ్ళజోడు పెట్టుకోవడం వల్ల స్పెషల్ గా ఏమైనా కనిపిస్తున్నాయా? నువ్వే అందంగా కనిపిస్తున్నావు. నేను అంటే ఈ కళ్ళజోడు పెట్టుకోకపోతే నేను అందంగా కనిపించనా? ఇంకా అందంగా ఉన్నావు. హాయ్, నా పేరు విలసిత. ఎక్కడి నుంచి వచ్చావు? మియాపూర్ నుంచి ఏం వచ్చాను. చేస్తుంటావు? ఇంటర్ 2nd year చదువుతుంటా. నీకు ఇష్టమైన హీరో ఎవరు? ప్రభాస్. కనిపించాడా ఈ కళ్ళజోడు పెట్టుకోగానే? కనిపించలేదు, నువ్వే అదిగో కనిపిస్తున్నావు. చూడు, బాహుబలి గెటప్ లో గుర్రం మీద అని వచ్చేస్తున్నాడు. కానీ ఇప్పుడే కాదు, 2015 వరకు వెయిట్ చేస్తూ ఉండు, సరేనా? సరే. హాయ్ తేజశ్రీ. హాయ్ సుమా. నీకైతే కళ్ళజోడు పెట్టుకుంటే తలకి కొమ్ములు వచ్చినట్టుగానే ఉంది అసలు. చెప్పు నీ గురించి. నా పేరు తేజశ్రీ. నేను కల్వకుర్తి నుంచి వచ్చాను. నేను బీటెక్ 3rd year చదువుతున్నాను. నా హాబీస్ వచ్చేసి చిట్చాటింగ్ విత్ ఫ్రెండ్స్. హాయ్ భవానీ. హాయ్ సుమా. నా పేరు భవానీ. నేను మేదిపట్నం నుంచి వచ్చాను. నేను బీకామ్ 1st year. ఓకే. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్ అండ్ లిజనింగ్ మ్యూజిక్. ఓకే. హాయ్ దివ్య. హాయ్ సుమా. నేను దివ్య. నేను హైదర్గూడ నుంచి వచ్చాను. నేను MBA 2nd year చదువుతున్నాను. సుమా, నీకొకటి తెలుసా? తెలియదు. మా ఇంట్లో SFA ఉంది. మన ఇంట్లో SFA ఉంది. SFA ఉందా? సఫా కాదు. SFA అంటే పూర్తిగా చదివితే సఫా ఉంది మన ఇంట్లో. కాదు. ఏమిటది? సుమా ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంది. ఓహో, సుమా ఫ్యాన్స్ అసోసియేషన్ అంటే సఫా. అందరికి ఇళ్లలో గార్డెన్ ఉంటే నీకు కళ్ళల్లో గార్డెన్ ఉంది, పచ్చగా. భలే ఉంది తెలుసా? థ్యాంక్ యూ సుమా. హలో సుమా. హాయ్. హలో. నీకు మాత్రం గోల్డెన్ ఫ్రేమా? గోల్డెన్ కాబట్టి నాకు గోల్డెన్ ఫ్రేమ్. నువ్వు గోల్డెన్ గర్లా? ఎస్. ఓకే, చెప్పు గోల్డెన్ గర్ల్ నీ గురించి. నేను దీప్తి. నేను బేగంపేట నుంచి వచ్చా. MBA 2nd year చదువుతున్నా. నా హాబీస్ వచ్చి రీడింగ్ బుక్స్, డాన్సింగ్ అండ్ రీడింగ్ బుక్స్. Yes. ఓకే, సో ఈ 6గురిలో ఈ రోజు ఎవరు విన్ అవుతారో చూద్దాం. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి చూద్దాం జరా. ఎవరికి స్టార్ వచ్చిందో సరిగ్గా చూడండి. కళ్ళజోళ్ళు పెట్టుకొని కనిపించని స్టార్ ని కనిపించానని చెప్పొద్దు. బాగా చూడండి.
చిన్నదాన నీ కోసం ఓ చిన్నదాన నీ కోసం చిన్నదాన నీ కోసం ఓ చిన్నదాన నీ కోసం. ఓకే సో రమ్యకి 20 పాయింట్స్. మరి మీ అందరికి పంజరం దింపండి. ఇది పెట్టుకొని ఆడారనుకో ఎక్కడంటే అక్కడ పడిపోతారు. అసలే ఈ అమ్మాయి ఇది పెట్టుకొని మిమ్మల్ని పట్టుకోవాలి కాబట్టి మీరందరూ ఈ కళ్ళజోళ్ళు ఇంకా తీసేయండి అమ్మా. అబ్బా ప్రపంచంలో ఇంత వెలుతురు ఉంటుందా? నిజంగానే మన కళ్ళకి ఒక్కొక్కసారి చీకటి పొరలు కమ్మి ప్రపంచంలో ఉండేటువంటి అందాలని వెలుతురుని చూడలేకపోతున్నాం. ఇలా ఆ కళ్ళజోడిని ఒకసారి తీసేయండి, మీకు కనిపిస్తుంది చూడండి. పదండి 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 పదండి. ఎవరు అవుట్ అవ్వకుండా ఉంటారో చూద్దాం లాస్ట్ వరకు. ఓకేనా? 1 2 3 గో. నీకు 10 పాయింట్స్. నువ్వేమైనా జోక్ చెప్పాలనుకుంటా. చెప్పు. ఒక ఫాదర్ ఒక సన్ ఉంటాడు. అయితే ఫాదర్ అడుగుతాడు, ఏంట్రా పక్కింటి అమ్మాయి ఎంత మంచిగా చదువుతుంటే నువ్వు ఎందుకు ఇలా లాస్ట్ ర్యాంక్ వచ్చావని అంటే సన్ అంటాడు, ఆ అమ్మాయిని చూడడం వల్ల నేను లాస్ట్ ర్యాంక్ వచ్చాను నానా అని అంటాడు. అబ్బాయిలందరూ వాళ్ళకి మార్కులు తక్కువ రావడానికి గల కారణం అమ్మాయిలని అంటారే. వాళ్ళు చదువుకోకుండా వేరే వాళ్ళ మీద బ్లేమ్ వేస్తే ఎలాగమ్మా? మీరు బాగా చదువుకోండి, అమ్మాయిలు బాగా చదువుకుంటున్నారు. నువ్వు బాగా చదువుకుంటున్నావా? ఏం చదువుతున్నావు? బీకామ్ ఫస్ట్ చెయ్యి ఒకసారి చూడు. థ్యాంక్ యూ. వెళ్ళు. ఇంకా అవుట్ అవ్వకుండా ఎవరు ఉంటారో చూద్దాము. 1 2 3 గో. సో మీకు 12 పాయింట్. మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అవును సుమా, ఒక రీడల్. రిడిల్ అడగండి. బర్డ్ టేల్ కట్ అయిపోతే ఎక్కడికి వెళ్తుంది? బర్డ్ టెయిల్ కట్ అయిపోతే ఎక్కడికి వెళ్తుందా? ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోద్ది. ఎక్కడికో వెళ్తుంది. ఎక్కడికో వెళ్తుందా? ఎక్కడికో నువ్వే చెప్పి. రీటైల్ షాప్ కి పోతుంది. ఏంటి? రీటైల్ షాప్ కి పోతుంది. బాబా వెళ్ళండి. ఇంకా అవుట్ అవ్వకుండా కాపాడుకోగలుగుతారా చూద్దాము. ఎక్స్క్లూజివ్లీ ఆన్ స్టార్ మహిళ. 1 2 3 గో. అంటే అర్థం ఏంటి? తేజస్సు. తేజస్సు అంటే లైట్, గివింగ్ లైట్. గివింగ్ లైట్ అంటే అయ్యా గివింగ్ లైటా? నువ్వు కొంచెం మా ఇంటికి రావా? రోజు 2-3 గంటలు లైట్ తీసేస్తున్నారు. వస్తా. లైట్ ఇస్తావుగా, దాంతో పాటు ఫ్యాన్ ఏసీ ఏమైనా ప్రొవైడ్ చేయగలరా? అన్నేనా? మీకు ఏమైనా ఎలా? నువ్వు ఆ మెయిన్ డీబీలో వేలు పెడతావా? కూర్చుంటా. సరే, నువ్వు కూడా ఏమైనా జోక్ కానీ పొడుపు కథ కానీ చెప్తావా? థ్యాంక్ యూ. 1 2. ఓ ఇప్పుడు ఆఖరిగా ఛాన్స్ వచ్చింది మీ ఇద్దరికే. చూద్దాం ఎవరికి 18 పాయింట్లు వస్తాయో.
1 2 3 దీప్తికి 16 పాయింట్లు, తేజశ్రీకి 18 పాయింట్లు. ఓకే, అడగండి, చెప్పండి. అది చేతిలో 64 నక్షత్రాలు. ఏంటి సుమా? జల్లెడా. ఇఫ్ ఐ యామ్ నాట్ మిస్టేకెన్, 1815వ ఎపిసోడ్ లోని 2వ భాగంలో 2 బ్రేకులు అయిపోయిన తర్వాత ఒక పార్టిసిపెంట్ అడిగినటువంటి ప్రశ్న ఇది. మీరు అడగండి. వాట్ ఈస్ ఆపోజిట్ వర్డ్ ఆఫ్ మినిమం? ఆపోజిట్ వర్డ్ ఆఫ్ మినిమం. మాక్సిమం. మాక్సిమం. మాక్సి ఫాదరా? మినీ మామ్ కదా. మాక్సి ఫాదర్. మినీ డాడ్. మినీ అదే ఫాదర్ అన్నాను, నువ్వు డాడ్ అన్నా, అంతేగా. ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళండి. ఓకే, సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. అయిపోయింది మొదటి రౌండ్. మరి స్వస్తిక్ మసాలా స్టార్ మైల్ లో మన రెండో రౌండ్. తారా హుషార్. ముందుగా ఒక పాట. చార్మినార్ సిటీ గుట్టి ఎస్ఐ రాజా జనక 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 గోలకొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుట్టి ఎస్ఐ రాజా జనక 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 ఎస్ఐ రాజా జనక 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 ఎస్ఐ రాజా జనక 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 ఆస్కారం తెచ్చేసి పరువంతా తీసేసి తెల్లానికి లోకువా 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 కొక్కవా 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 మంది సొమ్ము రాజ్యముంచి 7 చెడు లెక్కలెడితే రాజకారణి మఫిలిమింగి 7,000 కోట్లు ఉంటే ఎవడి బాబు సొమ్మురా 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 సిక్కురా 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 గోలకొండ గోలపట్టి చార్మినార్ సిటీ కొట్టి ఏసయ్యిరా గోలకొండ గోలపట్టి చార్మినార్ సిటీ కొట్టి ఏసయ్యిరా భవానీ చాలా బాగా చేసావు. అండ్ అలాగే విలసిత నువ్వు కూడా. అండ్ ఆల్సో తేజశ్రీ. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? తేజశ్రీ మహాత్మా. కరెక్ట్ ఆన్సర్, తీసుకోరు. ఇప్పుడు ఒక డైలాగ్. ఇక్కడ మెలుకుగా ఉన్న వాళ్ళే మర్డర్ చేస్తారు. ఇలా పకటి కళ్ళ కన్నా ఉంటే కళ్ళలోనే కనుమూస్తావు. వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే తింగర్ మహోస్ గా నామక చూడదు, స్పాంటినియస్ గా ఎదుస్తా చెప్పి. మీరు చూడండి నా స్టైల్. ఈయన పేరు ప్రణీత్. నమస్కారం అండి. నమస్కారం. యూరోప్ లో ఉంటారు. ఇక్కడ ఫ్యాక్టరీ పెడదామని వచ్చారు. ఇంతకీ ఏ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారు? ఈ కరువు ప్రాంతంలో ఎరువులు ఫ్యాక్టరీ పెట్టి రైతులకు అరువు ఇద్దాం అనుకుంటున్నారు. ఏమంటారు? చాలా మంచి ఆలోచన.
ఇంతకు మీ దేవురు బాబు? ఊరా అండి? తాడిపత్రి. తాడిపత్రి అంటే అది మా ఊరు. అన్నయ్య బాబు చెప్పేది మన తాడిపత్రి కాదు, తెలంగాణ తాడిపత్రి. ఏం బాబు? నేను చెప్పేది అదే. నేను ఆడనే పెరిగింది. తాడిపత్రిలో మీ ఇల్లెక్కడ? ఇల్లా అండి? గుడి ఉంది కదండి. ఉంది. దాని పక్కన శర్మ గారిల్లు. అయితే శర్మ గారింటి పక్కన ఆనందరావు గారిల్లు. అయితే ఆనందరావు ఇంటికి ఏడిలే అవతల. ఆనందరావు నీకు తెలుసు అన్నమాట? ఎందుకు తెలీదు, వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. వాడితో తర్వాత మాట్లాడుకుందాం. మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి బాబు. అది కరెక్ట్ భయ్యా. ఏ ఊరు దొరకట్టు తాడిపత్రి పేరు ఎందుకు చెప్పావు? ఆ ఊళ్ళో ఆయనకి చుట్టాలు ఉంటారు. నాకేం చెప్తే చెప్పావు. ఆనందరావు అంకుల్ అని ఎందుకన్నావు? ఒకే ఊరిని చెప్పి తెలియదంటే డౌట్ రాదా? ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి? అక్కడికి ఒక ఐడియాతో చెప్పావు. నువ్వు ఐడియాతో చెప్పావు, ఎయిర్టెల్తో చెప్పావు, వాళ్ళకి ఎందుకయ్యా? ఆ ఆనందరావు గారి నెట్వర్క్ కలిసిందంటే మనం కవరింగ్ ఏరియాలో ఉన్నాం. అన్ని అప్సకర్ల మాటలు మీరు ఏం జరగదండి. సర్లేండి. వెంకటేష్ ని ఊరు పేరు అడిగినప్పుడు ఏ ఊరు పేరు చెప్పారు? భవాని. తాడిపత్రి. తీసుకో 6. ఇప్పుడు ఇంకో పాట. డోలే డోలే దిల్ జరా జరా నిన్ను ఓర ఓర గని నరవర జాగుమాని చే కలపర జత చేరి నేడు జతి జరుపర జరా జల్ది జల్ది పెందర కడనే దారా వడి అంతరంగ సంబరమునకే దారా రాలుగాయవే రసికుడా కసికో కలాగు సరి సరసుడా రార మాటుకే ముడిపడా నిసికేళి వేళ చిత చోరా चलेगा चलेगा ये है इश्क का जमाना करेगा करेगा हर दिल को दीवाना चलेगा चलेगा ये है इश्क का जमाना करेगा करेगा हर दिल को दीवाना Show you wanna shake it up there అనువుగా అందిస్తా సొగసుని సంధిస్తా ఒదుగుతూ కుదురుగా నీలోన ముడుపుతో మెప్పిస్తా ఒడుపుతో ఒప్పిస్తా దిల్బర్ దేఖోనా మిస మిస కన్నే కొసరకు వన్నే వలపుతో వలపన్ని నకసి కలన్ని నలుగును కన్నే కలబడు సమయాన్ని ఒడికి త్వరగా బరిలో కరగా ఒడికి త్వరగా ఓ బరిలో కరగా Show you wanna shake it up there బాగా చేశాం కదా మనందరం కలిసి. బా నిజంగా ఆ సినిమాలో కూడా పూరి జగన్నాథ్ గారు ఇంత బాగా కంపోజ్ చేయలేదు, అంత బాగా చేసాం మనం. నిజంగానే నాకు మిమ్మల్ని అందరూ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. అండ్ నువ్వు బాగా చేసావు భవాని, సిన్సియర్ గా. ఈ పాట ఏ సినిమాలోది? భవాని. పోకిరి. కరెక్ట్. కిరికిరే. తీసుకో 6. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఎస్ఎంఎన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 కి పంపించేయండి. స్వస్తిక్ మసాలా స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ ఏరా. ఏ దేవుణ్ణి మారుతి అని కూడా అంటారు? ఆప్షన్ ఏ ఆంజనేయుడు, బి సుబ్రహ్మణ్య స్వామి. బి సుబ్రహ్మణ్య. పురాణాల్లో ఈ జనరేషన్ అమ్మాయిలు చాలా వీక్ అయిపోతున్నారు. మారుతి అంటే ఆంజనేయ స్వామి.
అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్ ఏ అసిన్, బి రక్షిత. అసిన్. కరెక్ట్ ఆన్సర్ 3 points. భవానీ 2, రమ్య 1. ఓహో బుజ్జికొండ నిండినావి గుండె నిండా, ఓహో బుల్లికొండ ఉండలేని చూడకుండా, ఛానల్స్ మారుతున్నా టీవీకి ఉన్న రిమోట్ మారుతుందా, ఓరల్స్ జరుగుతున్నా నా ప్రేమకున్న క్వాలిటీ మారుతుందా? I love you, oh Anjali, I love you forever, I love you, oh Anjali, I wanna be your lover. సత్యం సినిమాలో హీరోయిన్ ఎవరు? జనీలియా. తీసుకో 6. తేజశ్రీ 2, భవానీ 2, రమ్య 2. అడవులు భూమికి ఊపిరితిత్తులు వంటివి అని చెప్పిన మహనీయుడు ఎవరు? ఆప్షన్స్ ఏ ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్, బి అబ్రహం లింకన్. అబ్రహం లింకన్ కాదు, ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. ఐఎమ్ సారీ. సో అడవులు భూమికి ఊపిరితిత్తులు లాంటివి అంటే మనకి ఆక్సిజన్ ఏదైతే ఉందో చెట్ల నుంచే వస్తాయి కాబట్టి అడవులే ఊపిరితిత్తులు లాంటివి అనమాట. ఓకే రండి. प्यार में पड़ी पोया मैं, ओ मियां तेरे प्यार में पड़ी पोया मैं। प्राण में छोड़ दिया मैं, ओ जानू मेरे प्राण में छोड़ दिया मैं। खाना पीना नेरे बावा कड़पुके, निद्रा गिद्रा आती नेरे कళ్ళకే, जिंदगी हलाल अइंदी रो. నిజంగా పాటలోని ఒక్కొక్క పదాన్ని వర్ణిస్తూ మీరు చేసినటువంటి తీరుకి హ్యాట్స్ ఆఫ్. నిజంగా పడిపోయానే అన్నప్పుడు ఇలా పడిపోతూ రావడం. నిజంగా మీలో పడిపోయాను కదా, అందుకే చాలా పడిపోయానని. ఆ పడ్డం కూడా వెరైటీగా వచ్చారు ఇట్లా. అదే వెరైటీగా పడిపోయాను అన్నమాట. చాలా బాగుంది. లీడర్ సినిమాలో హీరో ఎవరు? రానా. తీసుకోండి 6. భవానీ 2, తేజశ్రీ 3, రమ్య 1. రిషికొండ బీచ్ ఏ నగరానికి సమీపంలో ఉంది? ఏ విశాఖపట్నం, బి మచిలీపట్నం. విశాఖపట్నం. తీసుకోండి పాయింట్. రమ్య 2, విలసిత 1. Everybody time to move on in life and just say party. Yeah, yeah. Hey, ule preme bellu kotele. ఇల్లుకి బహువచనం ఏమిటి? ఇల్లులు. ఇల్లులు. అదే మరి తప్పు సమాధానం. ఇల్లు. ఇల్లుకి బహువచనం ఇల్లు, అంతేగాని పిల్లులు లాగా కాదు. భానుప్రియ అసలు పేరు ఏమిటి? ఆప్షన్స్ ఏ భానుమతి, బి మంగభామ. మంగభామ. భానుప్రియ గారి అసలు పేరు మంగభామ అంట. తీసుకోండి 3. దీప్తి 3. Oh Priya Priya, oh my dear Priya, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ, తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా. I love you అని పలికినదే నిన్ను తాకిన గాజైనా, అలికిన నా చలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా. You are my everything, you are my everything, you are my everything, you are my everything. తిథుల ప్రకారం షష్ఠి తర్వాత తిథి ఏమిటి? ఆప్షన్స్ ఏ పంచమి, బి సప్తమి. సప్తమి. తీసుకో 3. తేజశ్రీ 3. సినీ నటుడు కళ్యాణ్ రామ్ కుమారుడి పేరు ఏమిటి? అబ్బా మీరు ఈ మధ్య మా క్వశ్చన్స్ ని బట్టి ఏమిటంటే సినీ నటులే కాదు వాళ్ళ పూర్వం ఉండేటువంటి పేర్లు వాళ్ళ పిల్లల పేర్లు అన్ని కనుక్కొని రండి ఇక్కడికి. ఓకేనా? చెప్పు. ఆప్షన్స్ ఏ శౌర్యరామ్, బి విద్యారణ్య. శౌర్యరామ్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. దివ్య 3.
లోకం చూద్దాం కలర్ఫుల్ చీకటి దాటి రాజధాని నగరం ఏది? ఢిల్లీ. తీసుకో 6. రమ్య 3, తేజశ్రీ 3. మహాభారత మూల రచయిత ఎవరు? ఆప్షన్స్: ఏ వాల్మీకి, బి వ్యాసుడు. వాల్మీకి. వాల్మీకి రాసింది రామాయణం, వ్యాసుడు మహాభారతం. అది మ్యాటర్. ఈ రౌండ్ అయ్యాక వీళ్ళ స్కోర్స్ ఏంటో చూద్దాం. స్వస్తిక్ మసాలా స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఇలాగే మనకి రోడ్డు మీద చాలా మంది కనిపిస్తూ ఉంటారు. వాళ్ళేమో పాటలు వింటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అవతల వాళ్ళకి మాత్రం వీళ్ళకి పిచ్చెక్కిందేమో అన్న ఒక ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇవాళ నేను ఇది ఎందుకు పెట్టుకొని వచ్చానో మీకు అది చూస్తే అర్థమవుతుంది. మరేంటా అది? ఇది మొదటి చిత్రం. భవానీ, నాగార్జున. చూద్దాం. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు, విడు 6 అడుగుల బుల్లెట్టు. పైగా లోపల శృతిలో పాట వింటూ బయటకి చాలా అపశృతిలో పాడుతూ ఉంటారు చాలా మంది. మీకు -6. నెక్స్ట్ చిత్రం. రమ్య. రామ్ కూడా హెడ్ ఫోన్స్ పెట్టుకొని వచ్చాడా? చూద్దాం. కృష్ణ అమ్మడి అడ్రస్ అల్లా అలగల కల్లా బరగల కల్లా అచ్చర పెళ్ళే అల్లా. ఆగిపోయింది పాట. అయిపోయిందా? 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. విలసిత. రామ్ చరణ్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఏం పాట వింటున్నాడో చూద్దాం.
విడదీర మనసాగలేదురా. పాట అయిపోయింది. పాట అయిపోయింది ఏంటి? పాట అయిపోయింది. ఓకే 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 6 పాయింట్లు. చేరరార శూర సొగసందు లోపల ఒక ట్యూన్ వస్తుంటుంది, బయట వేరే ట్యూన్ లో పడుతుంటారు వీళ్ళు. నెక్స్ట్ పాట, నెక్స్ట్ చిత్రం. విలసిత. స్నేహ. స్నేహ అంట, చూద్దాం. కాదు, ఇది కాజల్. అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోని నీకు నేను తీసుకోను, నా సంగతి ఏంటో తెలుసుకోవా. పోను పోను, అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను, పచ్చి పైర గాలి చీల్చి పెరిగినాను, ఏరి కోరికిల్లి కజ్జా పెట్టుకోను, నా సంగతి ఏంటో తెలుసుకో ఊరుకోను. హై 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 సూటుబూటు స్టైల్ సుందరా, నీ ఏరి కోరి మానరా. వినిపించట్లేదు. మానరా పోను. సుమా అయిపోయింది. రాను. పాట అయిపోయింది. అయిపోయిందా? అయిపోయింది. ఓకే 6 పాయింట్లు మైనస్ నీకు. గ్రామ్ ఫోన్ లో పాటలు వింటున్న రోజుల నుంచి చెవులోనే హెడ్ ఫోన్ పెట్టుకునే రోజుల వరకు మనం ఎదిగాం. అబ్బాబ్బాబ్బా, ఇంకేమేమి చూడబోతున్నావో ఏంటో. నెక్స్ట్ దివ్య. అది ఆది చూద్దాం. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ, నీతో ఓ మాట చెప్పాలి. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ, నీ గుండెల్లో చోటు కావాలి. రానా 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 రానా. అబ్బాయో గుండెల్లో చోటు ఇస్తాను. రవ 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 నువ్వు రవ 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 వచ్చేసేవా. ఎవరు చెప్పింది? 6. ఏయ్, వైర్లెస్ బీట్స్ పెట్టుకున్నాడు, మంచి హెడ్ ఫోన్స్ తెలుసా, అసలు సూపర్ క్వాలిటీ. పెట్టేసుకుంటే మొత్తం నాయిస్ అంతా కట్ అయిపోతుంది, అసలు బయట భూకంపం వచ్చినా తెలియదు. నెక్స్ట్ చిత్రం. రమ్య. సమంత. చూద్దాము. వాళ్ళందరూ హెడ్ ఫోన్స్ పెట్టుకొని నా మాటలు వింటున్నారు. అయ్యో రామా, -6. పొట్టలోని నాగన్న లేచిరావయ్యా, పొట్ట నిండా పాలారగించిపోవయ్యా. పొట్టలోని నాగన్న లేచిరావయ్యా, పొట్ట నిండా పాలారగించిపోవయ్యా. సుమం ప్రతి సుమం సుమం, వనం ప్రతి వనం వనం, జగం అణువణువున యో, వనం ప్రతి వనం వనం, జగం అణు అణువున కలకలం. భానుదయా భానుదయం. అలా ఈ చిత్రాల రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్. స్వస్తిక్ మసాలా స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. అసలు సిసలైన గేమ్ ఆడే ముందు ఇది మీరు బ్యాలెన్స్ చేసాకే ఆడాలి. తర్వాత ఇవాళ గేమ్. ఈ రింగ్ ని ఇలా పట్టుకోండి. ఇప్పుడు
ఇలా దీన్ని తీసుకోండి. ఏ అలా పడిపోతే మనం ఏం చేయలేము. ఇప్పుడు మళ్ళీ ఇలా మెల్లిగా ఈ రింగుతో పాటే ఇలా తీసుకొని వెళ్ళి ఈ రింగుని పడేసి ఈ రింగుని పట్టుకురండి. మళ్ళీ మధ్యలో ఈ రింగుని పట్టుకోవద్దు, కింద రింగ్ దీనికే ఉండాలి. వదిలేసి ఇంతే. ఓకే 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7. ఓకే, ఈ 7కి 42 ప్లస్ దానికి 20 62. అండ్ నీకు హండీ సెట్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8. 48 ప్లస్ 20 68. అండ్ కూల్ బాక్స్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 36 ప్లస్ 20 56. అండ్ డిన్నర్ సెట్. 1 2 3 గో.
2 3 4 24 + 20 44 అండ్ రైస్ కుక్కర్ 1 2 3 గో. లాస్ట్ ఒకటి తీసేస్తున్నాను. 1 2 3 4 5 6 7 ఇలా 42 + 20 62 అండ్ ట్రావెలింగ్ సెట్. విలసిత, నీ టార్గెట్ తేజశ్రీ. తన స్కోర్ దాటాలంటే నీ టార్గెట్ ఆఫ్ పాయింట్స్ 66, అంటే మినిమం 8 రింగులైనా అందులో పడాలి. ఇది బ్యాలెన్స్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. రెండు 4 6 8 48 + 20 68 గెలిచేసావు. కంగ్రాచులేషన్స్. అండ్ నువ్వు గెలుచుకుంటున్నావు శాండ్విచ్ టోస్టర్. ఈ రోజు మన స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో స్టార్ యువతి విలసిత.